గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రైటర్లతో పెట్టుకోలేం, అర్థం అవుతుంది ఒక్కొక్క మాట. యా, ఐ టోటలీ అగ్రీ విత్ యూ అండ్ అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది సిచువేషన్ as well. I'm very happy that you asked this. Yeah. చూసారా సార్, అనవసరంగా నా ఈగో నా క్వశ్చన్ మీరు చేసేబడ్డారు. I'm really happy with this. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవింగ్ అహెడ్ సార్, ఇందాక మీరు అన్నట్టు సినిమా ఈజ్ అ కలెక్టివ్ వర్క్, ఇట్స్ అ టీమ్ వర్క్. ఎవరో ఒకళ్ళు బాగా చేస్తే కాదు, అందరూ బాగా చేస్తేనే, అన్నీ అలైన్ అయితేనే ఆ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందులో మీరు 100కి 100% పెట్టినా అవతల వాళ్ళ వైపు నుంచి రాకపోతే ఇట్ వుడ్ బి అ డిజాస్టర్. లేదు, వేరే వాళ్ళు సరిగ్గా చేయకుండా మీరొక్కరే చేశారు అని అన్నా ఇట్ విల్ నాట్ బ్రింగ్ అవుట్ ఎనీ గుడ్ థింగ్. ఈ ప్రాసెస్లో మీరు విపరీతమైన హార్డ్షిప్స్ ఫేస్ చేసి అమ్మయ్య ఒక ప్రాజెక్ట్ని గట్టెక్కించేది సూపర్ సక్సెస్ అయిన ఒక ఇన్స్టెన్స్. ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఒకటి నా ఫస్ట్ పిక్చర్ సత్యము, సుమంత్ది. రెండోది పరుగు, బన్నీ గారిది. రెండింటికి విచిత్రమైన సమస్యలు. ఒకటి పర్సనల్ సమస్యలు, ఒకటేమో సినిమా సమస్యలు. సత్యం టైంలో ఏమైందంటే, యాక్చువల్గా మేము ఇంకో కథ చెప్పాం. నేను శ్రీహరి నాను అని నా ఫ్రెండ్, నా రూమ్మేటు. తన తర్వాత సత్యభామంత్ సినిమా చేశాడు. భరత్ అని నేను సినిమా రైటర్, తను డైరెక్టర్గా, నేనేమో రైటర్గా వెళ్తే మేము చెప్పిన 2 ఏళ్ళు తిరిగిన తర్వాత ఆ కథ వద్దన్నారు. ఈ సినిమా వద్దండి అన్నారు. 2 years తిరిగిన తర్వాత అసలు అంటే ఏమైంది, వాళ్ళ తప్పు కాదు. ముందు సుప్రియ గారు విన్నారు, ఆవిడకి బాగా నచ్చింది. ఆ తర్వాత సుమంత్ గారు వింటే ఆయన కూడా బాగా నచ్చింది. ఆ తర్వాత నాగార్జున గారు విన్న తర్వాత ఇది సుమంత్కి సూట్ అవుతున్నారు. అండ్ దే ఆర్ రైట్, దే వర్ యాక్చువల్లీ రైట్. మేము చిన్నపిల్లలం కదా, నాగార్జున గారు అంత పెద్ద మనిషి నో అన్నారంటే చాలా ఇది అయిపోయిన తర్వాత అప్పుడే సూర్యకిరణ్ పరిచయం అయ్యాడు వాళ్ళకి. అప్పుడే వేరే పని మీద వచ్చాడు తను, సత్యం డైరెక్టర్. నాగార్జున గారు చూసి ఇతన్ని పెట్టుకుని రైటర్గా ఇంకో కథ రాయను అన్నారు. అంటే పోయింది అవకాశం అనుకున్న 9 నిమిషాల్లో ఇంకో అవకాశం వచ్చింది. 10 నిమిషాలు కూడా కాదు. ఓకే, నేను లేదా వెళ్ళిపోన్నారు. బయటకు వచ్చాడు, అదేమో సూర్యకిరణ్ ఈ రైటర్ని పెట్టుకో, ఇతను బాగానే చెప్తున్నాడు అన్నారు నాగార్జున గారు. అండ్ సుప్రియ యూస్ టు లైక్ మీ లాట్. అంటే వీఆర్ ఆల్ వన్ ఏజ్ గ్రూప్ అండ్ I was enthusiastic. She was new with the studio and she's now doing great. And Sumantha garu is very close, my first heroine. And we were also happy that I'm on board. So start chesam Satyam. ఆ సత్యం జరుగుతున్న టైంలో మన్మధుడు స్టార్ట్ అయింది. సో అందరు ఫోకస్ దాని మీద ఉంటుంది. మేము ఇట్లా మొహాలేసు, మేము కొత్త డైరెక్టరు, కొత్త రైటరు, హీరోనేమో ఇంకా అప్పటికి సక్సెస్ రాలేదు సుమంత్ గారికి. కరెక్ట్గా అదే టైంలో నాకు పెళ్ళి మా మేనమా కూతురుతో. అప్పటికి ఇంకా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఇంటూ పెద్ద ఒప్పుకోవాలి. వీడు ఇంకా సినిమాల్లో ఉన్నాడు, వీడు ఏం చేస్తాడో సాధిస్తాడో లేదు తెలియదు. మేమిద్దరం పెళ్లి చేస్తున్నాం అనుకున్నాం. సో నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని, చాలా టెన్షన్గా ఉండే. సడన్గా అప్పుడు ఏమైందంటే, సత్యం టైంలో షూటింగ్ స్టార్ట్ అన్నారు. పెళ్లి చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక 24 గంటలు షూటింగ్ దగ్గర ఉండాలి కదా. రాత్రి పగళ్ళు మా వైఫ్ ప్రెగ్నెంట్, ఒక్కతే ఉండేది ఇంట్లో. నేను 24 గంటలు షూటింగ్కి వెళ్ళి రావటం, రీరైట్ చేయటం, మళ్ళీ వెళ్ళడం, రావటం, షూటింగ్ టెన్షన్స్, డెలివరీ టెన్షన్స్. సినిమానేమో పూర్తి అయిపోయింది. నా ఫస్ట్ పిక్చర్ నేనేమో షూటింగ్ రిలీజ్ రోజున హైదరాబాద్లో ఉండాలని. మా వైఫ్ 9th month తన్ని రాజమండ్రి కాకినాడలో దింపేసి వచ్చి నేను చాలా టెన్షన్ పడ్డాం ఎడిటింగ్. ఆ తర్వాత ఏమైంది, నేను డెలివరీకి వెళ్ళాలి. నాగార్జున గారి సినిమా చూసి ఒక 10 సీన్లు రీషూట్ చేయమన్నారు. 10 సీన్లు రీషూట్ చేయాలి. నేనేమో కాకినాడ వెళ్ళాలి. రాత్రి 9:30కి చెప్పారు, ఇది ఎల్లుండే షూటింగ్ స్టార్ట్ చేయాలన్నారు. నేను రాత్రి ఇంత కూర్చొని, సత్యం రాజేష్ ఉన్నాడు కదా, ఫస్ట్ పిక్చర్, తను నేను పక్కనే కూర్చొని, తన సీన్లో 3 ఉన్నాయి దాంట్లో. రాజేష్ అన్నాడు, నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు ఉండు, నేను పక్కన కూర్చుంటా అని చెప్పి తను నా పక్కనే కూర్చున్నాడు. నేను రాత్రి 3ంటికో 4ంటికో రాసి పొద్దున్న 8ంటికి నాగార్జున గారు వస్తే ఆయనకి రీడింగ్ ఇచ్చి, తమిళ్ డైరెక్టర్ తనకి తెలుగు కొద్దిగా మాట్లాడటం వచ్చు కానీ పెద్ద రాదు సూర్యకిరణ్కి. ఎందుకు తను జడ్జి చేయలేడు కదా, పంచశైలి జడ్జి చేయలేదు కానీ కథా సంబంధించిన విషయాలు అవి. చివరికి అది ఓకే చేసామండి. అది రిలీజ్ అయిన రోజున యూ హ్యావ్ టు ఫీల్ మీ, చాలా ఆనందపడ్డా. నాకు కళ్ళంబడి బొటబొట నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి, నాకు చాలా ఇష్టం నాగార్జున గారు, మా నాన్నగారు నాగేశ్వరరావు గారి ఫ్యాన్. అదే కంపెనీలో నేను రైటర్ అవ్వటం అనేది ఇట్ ఈస్ థ్రిల్లింగ్ మూమెంట్ ఫర్ మీ. తర్వాత ఇది పర్సనల్ స్టోరీ, ఎవరికి పట్టింది కాదు కదా, పర్సనల్ స్టోరీ. నేను నాకేవైతే ఏంటి కట్ చేస్తే పరుగు సినిమా భాస్కర్ బొమ్మరిల్ తర్వాత సినిమా, అది అల్లు అర్జున్ సినిమా, పెద్ద సినిమా అది.
అది వర్క్ చేస్తుంటే నాకు భాస్కర్కి రోజు గొడవలే, రోజు గొడవలే. నాకు నేను ఎట్లానే వాడిని, ఇద్దరం ఒకటే ఏజ్ గ్రూపు, కుర్రాళ్ళం. తను అటనేవాడు, తను ఇటనేవాడు. ఇప్పుడు తను బొమ్మరిల్ డైరెక్టరు, సో తన వాల్యూకే ఎక్కువ ఉండేది. నేనేమో కాదు కూడదని ఇట్లా గొడవ. మా ఇద్దరికి పాప ఆనందరంగా పంచాయతీ తీర్చేవాడు. ప్రతిరోజు గొడవే, ఇలా రాయాలి, అలా రాయాలి, అలా రాయాలి. బట్ హీ లవ్స్ మీ నాట్ యాజ్ ఎ పర్సన్. నాకు ఇప్పటికీ ఫ్రెండ్, నేను చెప్తున్నాను, ఎందుకు తను చూసి కూడా నవ్వుకుంటాడు చూస్తే. చివరికి అది సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్ పోయి మేకు వచ్చిందిగో ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ సినిమా షూటింగ్ అండి కొడైకెనాల్లో. ఆ కొడైకెనాల్ ఏంటంటే షూటింగ్ ఎలా చేయాలంటే మిస్ట్ వస్తూ ఉంటుంది. ఆ మిస్ట్లో హీరోయిన్ చూడాలి హీరో. ఆ మిస్ట్ మన చేతుల్లో లేదు కదా, అది నేచర్, అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాన్ని ఆపి ఉండో కాసేపు అనలేం కదా. అది మొత్తం వస్తే మనిషి కనపడ్డు. అది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడో తీయాలి. అది రోజుకు 4 షాట్లు తీయలేం అంతేగా. అంటే వేరే పనులు చేసుకున్నప్పుడు వాళ్ళు మిస్ట్ వచ్చిందని తీసేవాడు. అదేంటది 200 మీటర్లు దిగి మళ్ళీ 200 మీటర్లు ఎక్కాలి కొండ. అది ఆక్సిజన్ తక్కువ ఉండేది. పైగా అదేంటి సమ్మర్లో కొడైకెనాల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో చేశారు. అక్కడ చలి, చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ డిసెంబర్ 31 నాడు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పరుగు సినిమా జరుగుతున్నప్పుడు డిసెంబర్ 31 వచ్చి జాన్ 1 నాడు నాకు ఏదో ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ జాన్ 7 నుంచి నేను వాజ్ ఇన్ ద షూట్. 6 daysలో రికవర్ అయిపోయారు. వాళ్ళు ఫటక్ నేను 4th ఇంటికి వచ్చా. 4th నాకు 4 రోజులు ఉంచుతారు హాస్పిటల్లో. 4th ఇంటికి వచ్చా, 7th మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయారు. పాపము అదే టైంకి భాస్కర్ వాళ్ళ మదర్ చనిపోయారు. నాకు ఇలా జరిగింది, తనకు అలా జరిగింది. బట్ హీ ఆల్సో కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ ఇన్ 4 days. అప్పుడు కష్టపడి చివరి దాకా డబ్బింగ్లో, ఎడిటింగ్లో, పబ్లిసిటీలో కాపీ అలా వెళ్ళి ప్రసాద్ మల్టీప్లెక్స్లో షో వేశారండి. వీ అండర్స్టూడ్ దట్ ఫిల్మ్ ఇస్ ఎ సూపర్ హిట్. స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా. చివరికి వచ్చేటప్పుడు నేను చూస్తుంటే జనం ఏడుస్తున్నారు. ఆ రోజున నేను మౌనంగా నాలో నేను ఏడ్చా, బా ఎంత బాగుందని. ఆ తర్వాత నాకు కూతురు పుట్టింది. అది కూతురు మీద సినిమా. అది అవును, నేను మా అమ్మాయికి చూపించా. మొన్న 60 దానికి 15 years వచ్చినప్పుడు దానికి చూపించా. నేను దాన్ని ఊహించుకుని రాసా. ఇలా నాకు కూతురు ఉంటే నేను ఎలా ఆలోచిస్తాను, దాని గురించి నేను ఎంత ప్రేమిస్తాను అని. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అదొక సినిమా నా లైఫ్లో షేక్ చేసిన సినిమా. వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సినిమా ఇంటర్వ్యూ చాలా స్పెషల్గా ఉండబోతుంది. బికాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి యూజువల్గా ఒక డైరెక్టర్ని ఇండివిజువల్గానో, ఒక ప్రొడ్యూసర్ని ఇండివిజువల్గానో, ఒక యాక్టర్ని ఇండివిజువల్గానో ఇలా పరిచయం చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో ఒక మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ, హూ ఇస్ అ రైటర్, హూ ఇస్ అ డైరెక్టర్, హూ ఇస్ అ ప్రొడ్యూసర్, ఇన్ని టాలెంట్స్ ఉన్నటువంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలితో మాట్లాడుతున్నాను అన్నది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. అయితే ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విచ్ మేక్స్ మీ మోర్ డియరర్ టు దట్ పర్సన్ ఇస్ వారిది విజయవాడే, మాది విజయవాడే. సో అక్కడి నుంచి కనెక్ట్ అయినటువంటి ఆ విజయవాడ కనెక్టే మేబీ ఈ ఇంటర్వ్యూని ఇంకా వైబ్రెంట్గా, ఎనర్జెటిక్గా చేయడానికి ఇట్ ఆల్ పంప్ మీ అని అనుకుంటూ ఐ హ్యావ్ విత్ మీ ది ఎస్టీమ్డ్ సెలబ్రిటీ వివిఎస్ రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే. మీరు బాగున్నారా? మన విజయవాడ బాగుందా? ఏంటి సంగతి? మీది తనాలే మాది తనాలే, మాది బందర్లాగా, మీది బెజవాడే మాది బెజవాడే. చెప్పండి, మీరు ఎక్కడెక్కడ? గాంధీనగర్ ఐనాక్స్కి చాలా దగ్గరలో ఉంటున్నాము. కరెక్ట్ సార్, కరెక్ట్. అందరికీ ఈ రోడ్డే తెలుసు. శైలజ, రాధ, రాజీవరాజు, జయరాము, ఆ రోడ్డు అందరికీ తెలుస్తుంది. మీరు ఇటువైపు రోడ్డు ఏంటి నాకు తెలిసి, కళ్యాణ్ చక్రవర్తి నుంచి స్ట్రైట్గా వెళ్తే అంతే సార్, అంతే ఎగ్జాక్ట్లీ. సామూర్తి రోడ్డుకి వంతెనకి ఇవతల సందు ఇల్లు. అది లీలామాలది ఉండేది, ఇప్పుడు లేదు లీలామాల. అవును, ఆ పక్కన యూజువల్గా విజయవాడ నుంచి వచ్చారు గెస్ట్ అన్నది ఒక స్టార్టింగ్ జరిగిన తర్వాత ఇంకా వేరే క్వశ్చన్లే ఉండవు సార్. ఫస్ట్ అదే ఊరు గురించే మాట్లాడుకుంటాం. యాక్చువల్గా విజయవాడ నుంచి గెస్ట్ రాలా, విజయవాడ నుంచి హోస్ట్ వచ్చారు. నేను ఇక్కడే ఉంటున్నా. మీరు ఇక్కడే ఉంటున్నా. మీ వికీపీడియా ఓపెన్ చేసిన వెంటనే మీరు ఫ్రమ్ విజయవాడ, చదువుకుంది ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూలు, ఇవే ఉంటాయి సార్. అక్కడి నుంచి వస్తుంది ఒక వైబ్రేషన్ లోపల నుంచి. సార్ అసలు టు స్టార్ట్ విత్, అంటే నాట్ వెరీ 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 నాస్టాలజిక్, బట్ సినిమా గురించి మీ జర్నీ ఈ రెండు కనెక్ట్ చేసి చూస్తే మీరు చదువుకుంది బేసికల్గా ఇంజనీరింగ్, కానీ సినిమా వైపుగా మీ ప్రయాణం ఎలా సాగింది చెప్పండి. ఈ బయోపిక్ చెప్పాలంటే మళ్ళీ పావుగంట పడుతుంది. ఎందుకంటే ఈ చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో, నా ఇంటర్వ్యూ ఓపెన్ చేయగానే ఈ బయోపిక్ అడుగుతారు ఫస్ట్.
ఈ బయోపిక్ చెప్పేలో పావుగంట అవుతుంది. పావుగంట ఈడు మళ్ళీ మొదలు పెట్టాడు రా బాబు అంత డీటెయిల్డ్ గా చెప్పొద్దు ముక్కలో చెప్తా. ఎగ్జాక్ట్లీ సార్. ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్ కొరటాల శివ గారు, అతను నేను రూమ్మేట్స్. నాకు అప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ మామగారు ఏమో పోసాని కృష్ణమురళి గారు, వాళ్ళ మేనమామ. సో నా ఇంట్రెస్ట్ చూసి తను నన్ను మురళి గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాడు. నేను అప్పట్లో రైటర్స్కి అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు వర్క్ చేసి అట్లా బ్రేక్ తీసుకోండి. నేను దగ్గర 4 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత సత్యం సినిమాతో నాగార్జున గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. సార్ యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన ప్రతి చోట విన్నదాన్నే మీ గురించి బేసికల్గా విజయవాడ మనిషి అన్న తర్వాత కొంత అసెస్ చేసుకోగలిగిన దాన్నే. నా పాయింట్ ఏంటంటే సార్, ఈ పాయింట్ కూడా మీ గురించి విన్నాను. మీకు పాలిటిక్స్ అన్నా లేకపోతే అటువైపు న్యూస్కి సంబంధించి కరెంట్ ట్రెండింగ్ ఇష్యూస్కి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ యువర్ యాంగిల్, యువర్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఉన్నప్పుడు సార్ ఒక పర్సనాలిటీ ట్రైట్ చెప్తున్నా నేను, ఒక తెలియని, ఒక డామినెంట్, ఒక ఈగో ఉంటుంది. అది ఈగో అనాలా, యాటిట్యూడ్ అనాలా, ఇట్స్ అ పర్సనాలిటీ ట్రైట్ అనాలా, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ది ఐడియాలజీ ఆఫ్ ది పర్సన్ ఆల్సో. మీరు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది రైటర్స్ దగ్గర డిఫరెంట్ మైండ్ సెట్స్ని చూసినప్పుడు మీ ఈగో ఎలా షేప్ చేసుకున్నారు సార్? బికాస్ యూ ఆర్ అ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేర్ మీకు సినిమా ఇష్టం, రోజు సినిమాలు చూస్తారు, లీలామహల్కి వెళ్ళి చూసేవారని కూడా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. యాజ్ అ పర్సన్ హూ వుడ్ ఫిట్ ఇన్ టు ది ఇండస్ట్రీ మీ ఈగోని ఎట్లా షేప్ చేసుకున్నారు చెప్పండి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఈగో ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. నో అసలు మాట్లాడండి. మీకు ఇదే మీ ఇంటర్వ్యూలతో మీకేమో ఎక్కువ తెలుసు అనుకుంటారు. చెప్పేవాడు మాట వినరు, చెప్తుంటే మాది బెజవాడే మీది బెజవాడే అంటారు, పచ్చిమిరకాయ బజ్జీలు అంటారు, చెప్పరండి. ఓకేనా? ఇప్పుడు ఈగో అనేది ఎప్పుడు కూడా పర్స్పెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఈగో. ఆబ్జెక్టివ్గా చూసేటప్పుడు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది, ఒక పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ అవుతుంది. ఈగో అనేది ఏంటి? పర్స్పెక్టివ్ అన్నమాట. ఇతను ఈగోయిస్టిక్ లేకపోతే ఇతను ఈగోలెస్ పర్సన్ అనేది బయట పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. మనకి మనం పెట్టుకునే షాట్ ఏంటంటే ఆబ్జెక్టివిజం. నేను ఈ రకమైన జీవన శైలిని అవలంబించాలి, నాకు జీవితంలో ఇది కావాలి, ఇది కావడానికి నాకు ఇవి పాటించడానికి కరెక్ట్గా ఉన్నాయి. నా అనుభవాలు, నా ఎదురు దెబ్బలు, నా చిన్న విజయాలు, నా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్, వాళ్ళ అనుభవాలు రంగరించి ఒక దారి వేసుకుంటాంగా మనం. ఒక దారి వేసుకుంటాంగా, ఈ దారిలోనే వెళ్తా, ఇదే రైటు అని మనం పట్టు కూర్చుంటే అవతల వాడు చెప్పే మాట వాడికి ఇగోరా అని. వాడేంట్రా బాబా వాడు మాట ఏంటో, వాడికి అంత యాటిట్యూడ్ ఏంటంటే మనకేంటి ఈ దారి క్లారిటీ, ఇంకో దారి మనకు తెలియదు. అటు వెళ్తే ఏమవుతుందో, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే వయా సూర్యాపేట రావాలి, కోదాడ సూర్యాపేట, నందిగామ కోదాడ సూర్యాపేట, ఇంకోటి ఏదో ఊరు, తర్వాత ఆర్ఎఫ్సి, తర్వాత హైదరాబాద్. ఇది ఫిక్స్ కాదండి. మీరు పని చేయండి, మీరు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి వచ్చి మళ్ళీ అదేంటి సూర్యాపేట జాయిన్ అవ్వండి, లేకపోతే గుంటూరు నుంచి నాగార్జున సాగర్ మీద వెళ్ళి అటు వెళ్తే ఇదో ఇది చెప్తాం, మాకు ఇది ఫిక్స్ అని మనం అనుకున్నాం అనుకోండి. పక్కన కూడా మాట ఏంటంటే బాబు అది బాగుంటుందంటే అది ఈగోయిస్టిక్ ఫెలో అనొచ్చు. లేకపోతే మన ఆబ్జెక్టివిజం అంటే నా ఇంట్రెస్ట్, నాకు ఏది కావాలో అది నా ఇంట్రెస్ట్ కోసం నేను పెట్టుకున్న రూల్స్, నేను పెట్టుకున్న నిబంధనలు దాటకపోగా మీతో నాకు పని ఉంటే మిమ్మల్ని కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసో, లేకపోతే మీ పద్ధతులు నాకు నచ్చలేదని ఖరాఖండిగా చెప్తేనో ఈగో అంటారు. అండ్ ఈగోయిజం ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫీ. ఆబ్జెక్టివిజం, ఈగోయిజం, ఎయిన్ ర్యాండ్ పెట్టిన ఫిలాసఫీ. ఈగో ఉండాలంటారు. ఈగో లేకపోతే అంటే ఏంటి? సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నాకు ఇది కావాలి, నేను ఇలాగే, నాకు ఇదే కరెక్టు. దీంట్లో నా ఉంది చూసారా, అదే ఈగో కదా. ఇప్పుడు ఆ నా అనేది ఫిజికాలిటీ లెవెల్లో లేదు, సైకలాజికల్ లెవెల్లో లేదు, ఫిలసాఫికల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో ఉందంటే రమణ మహర్షి చెప్పిందే, నేనెవరు అని తెలుసుకో అంటారు. అవును సార్. వెస్ట్రన్ ఫిలాసఫీలో ఏంటంటే నువ్వే గొప్ప అని తెలుసుకో అనేది ఏం అని చెప్పింది. సో నేను ఇప్పుడు ఇదంతా ఈ సొల్లంతా పక్కన పెడితే నేను పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేశాను. కరెక్ట్. తర్వాత రకరకాల సినిమాలకి రైటర్గా పనిచేశాను. తర్వాత ఏమవుతుందంటేనండి, మన ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడం కోసం కొంత దూరం వెళ్తాం. బట్ సినిమా ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్.
when a collective work is nurtured or when collective work is built, for any collective work there needs to be a leader. That leader is a director. In many cases it's a director. In some cases it is the producer whose vision he wants to envision through this group of people, and hero, I want this kind of a film, and he can produce it, and he is the director who is the captain of the technicians. అలాంటప్పుడు ఒక రైటర్కి ఉండే అభిలాష చాలా పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోనయ్యే అభిలాష తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని సినిమాలు మనం పూర్తిగా పనిచేయలేకపోవచ్చు, కొన్ని సినిమాలు మనం పూర్తిగా మన కోరికల్ని, మన వ్యక్తిత్వాలని, మన అభిరుచుల్ని చెప్పలేకపోవచ్చు. అందుకనే ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇట్లా మీలాగటి కాస్త సెన్సిబుల్గా అడిగితే క్వశ్చన్లు చెప్పడం గానో ఇలా జరుగుతూ ఉంటుంది. లేకపోతే కాగితం మీద రాసుకోవడం, లేకపోతే పుస్తకాల్లో వచ్చేసుకోవడం, లేకపోతే 10 మందిని కూర్చోబెట్టి సొల్లు కబుర్లు చెప్తూ మనం దాంట్లో కీర్తికండు తీర్చుకోవడం జరుగుతుంటాయి. అది సో బేసికల్గా ఐ మీన్ డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? యూ డిడ్ ఆన్సర్, కానీ అది కొంచెం డీటెయిల్డ్గా లోపలికి ఎన్విసేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఒక ఐడియాలజీతో మీ కాన్సెప్ట్ని ముందుకు పెట్టినప్పుడు మేబీ ఎన్విజనింగ్ ఇట్ త్రూ ది విజన్ ఆఫ్ ది డైరెక్టర్లో భాగంగా దాన్ని కొంచెం సైడ్ ట్రాక్ అవ్వడము, లేదా మీరు చెప్పాలనుకున్నది చెప్పలేని సందర్భము ఏ సినిమా దగ్గరైనా ఎదురైందా? చాలా సినిమాల్లో ఎదురైందండి. ఒక్కోసారి కాంప్రమైజ్ అవుతాము, ఒక్కొక్కసారి వీ విల్ వాక్అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా జరిగినవి మీ లైఫ్లో జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకు అయిపోయిన గురించి కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లోంచి నేను ఐ వాక్డ్ అవుట్. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కాంప్రమైజ్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న సినిమాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న సినిమాల్లో పనిచేసేటప్పుడు రైటర్కి ఎక్కువ వాయిస్ ఉంటుంది.